Welcome to our English class. Today we will discuss the pronoun. ఈరోజు నిన్న ఆల్రెడీ నౌన్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు ప్రొనౌన్ గురించి నేర్చుకుందాం. ప్రొనౌన్ అంటే తెలుగులో సర్వనామం. ఇక్కడ డెఫినేషన్ చూద్దాం. ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్. ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్ అంటే ప్రొనౌన్ అనేది ఒక పదం. విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ అంటే ఏదైతే పేరుకు బదులుగా వాడదామో దాన్ని విచ్ ఈజ్ కాల్డ్ ప్రొనౌన్. దాన్ని ప్రొనౌన్ అంటాం. ఓకేనా? ప్రొనౌన్ అంటే తెలుగులో సర్వనామం అంటాం. నిన్న ఆల్రెడీ నౌన్ గురించి తెలుసుకున్నాం. ఆ వీడియో చూడండి. ఇప్పుడు ఈరోజు ప్రొనౌన్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ కొన్ని పర్సనల్ ప్రొనౌన్స్ ఉంటాయి. ఏంటి అంటే అవి ఐ, వి, యు, దే, హీ, సి, ఇట్. వీటిని పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు. మనకు ప్రొనౌన్స్ 9 టైప్స్ ఉంటాయి. అవి ఒక్కో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ పర్సనల్ ప్రొనౌన్స్ ఐ అనేది సింగులర్, వి, యు, దే అనేది ప్లూరల్, హీ, సి, ఇట్ అనేది థర్డ్ పర్సన్కి యూజ్ చేస్తారు. ఎప్పుడు ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి అనేది ఒక్కో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు నేను ఒకటి సబ్జెక్ట్ ప్రొనౌన్ అనేది, ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అనేది, పొసెసివ్ అనేది చెప్తుంటా. ఓకేనా? రైట్. ఇలాగ మనం పర్సనల్ ప్రొనౌన్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ నేర్చుకుందాం. మనం ఇలాగా సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటాం. ఫస్ట్ ఏంటి? సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. దీన్నే సబ్జెక్టివ్ కేస్ అని అనొచ్చు అనమాట. ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఏంటి? ఐ, వి, యు, దే, హీ, సి, ఇట్. వీటిని మనం ఏమంటాం? సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటాం, లేదా వీటినే సబ్జెక్టివ్ కేస్ అంటాం. మరి ఇది ఆబ్జెక్ట్ పోతే ఏమవుతుంది? ఐ మీ అవుతుంది. సబ్జెక్ట్ ప్రొనౌన్ ఆబ్జెక్ట్ పోతే ఏమవుతుంది? మీ అవుతుంది. వి ఏమవుతుంది? అజ్ అవుతుంది. యువే ఉంటుంది, మారదు అనమాట. ఇక్కడ ఐ ఏమవుతుంది? మీ అవుతుంది. వి ఏమవుతుంది? అజ్ అవుతుంది. యు ఆల్వేస్ యూనే, ఎప్పుడు అది యు మారదు, దాని ప్లేస్ అలానే ఉంటుంది. దే ఏమవుతుంది? దెమ్ అవుతుంది. ఓకేనా? హీ హిమ్ అవుతుంది. తర్వాత సి హర్ అవుతుంది. ఇటునే ఉంటుంది. చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ప్రొనౌన్ ఆబ్జెక్ట్ పోయేసరికల్లా కొద్దిగా చేంజ్ అవుతుంది. ఐ ఏమవుతుంది? మీ అవుతుంది. వి ఏమవుతుంది? అజ్ అవుతుంది. యూగానే ఉంటుంది ఎప్పుడు. ఓకేనా? తర్వాత దే ఏమవుతుంది? దెమ్ అవుతుంది. సి ఏమవుతుంది? హర్ అవుతుంది. హీ హిమ్ అవుతుంది. ఇటునే అవుతుంది. మరి ఇది సబ్జెక్టు నుంచి ఆబ్జెక్ట్ పోతే ఇలా మారింది. మరి ఆబ్జెక్ట్ నుంచి పొసెసివ్ ప్రొనౌన్స్ ఉంటాయి. అవి ఏంటో చూద్దాం మరి. ఓకేనా? ఇక్కడ మరి ఆబ్జెక్ట్ ప్రొనౌన్ పొసెసివ్ పోయేసరికి ఏమైందంటే ఇక్కడ మీ మైన్ అవుతుంది. ఇక్కడ రాసిన ఈ ప్రొనౌన్స్ ఈ అడ్జెక్టివ్స్ పొసెసివ్ అడ్జెక్ట్ అయితే ఎలా అయితే అనేది ఇప్పుడు చెప్తుంది కానీ. ఓకేనా? మీ ఏమవుతుంది? ఇక్కడ మైన్ అవుతుంది. తర్వాత అజ్ అవర్స్ అవుతుంది. తర్వాత యువర్స్ అవుతుంది. దెమ్ దేస్ అవుతుంది. హిమ్ హీజ్ అవుతుంది. హర్స్ అవుతుంది. ఇట్స్ అవుతుంది. ఇక్కడ రాసినేమో పొసెసివ్ ప్రొనౌన్స్. వీటినే పొసెసివ్ కేస్గా అనవచ్చు అనమాట. ఓకేనా? ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ ఇక్కడ రాసిన మై, మీ అవుతుంది, మై అవుతుంది. అజ్ అవర్ అవుతుంది. యువర్ అవుతుంది. దెమ్ దైర్ అవుతుంది. హిమ్ హీజ్ అవుతుంది. హర్ అవుతుంది. ఇట్స్ అవుతుంది. వీటిని ఏమంటారంటే పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటారు అనమాట. అంటారనమాట పొసెసివ్ అడ్జెక్టివ్స్. ఈ అడ్జెక్టివ్స్ అంటే ఏంటి? ఒక నౌన్ని క్వాలిఫై చేసేదాన్ని, నౌన్ని డిస్క్రైబ్ చేసేదాన్ని పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది. ఎట్లయితే అనేది చెప్తారు. ఓకేనా? రైట్. ఇక్కడ మనం టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో 3 రకాలు నేర్చుకున్నాం. సబ్జెక్ట్ ప్రొనౌన్, ఆబ్జెక్ట్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్ గురించి నేర్చుకున్నాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఏంటి? ఐ, వి, యు, దే, దెమ్, దే, హీ, ఇట్. ఓకేనా? మళ్ళీ చదవండి. సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఏంటి అంటే ఐ, వి, యు, దే, హీ, సి, ఇట్. సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటారు. మరి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ పోయేసరికి ఐ మీ అవుతుంది. ఓకేనా? మరి వి అజ్ అవుతుంది. యూగానే ఉంటుంది. దే అవుతుంది. దెమ్ అవుతుంది. హీ అవుతుంది. హిమ్ అవుతుంది. సి హర్ అవుతుంది. ఇట్టునే ఉంటుంది. ఇక్కడ దాని ప్లేస్ మారదు, దాని స్థానం ఎప్పుడు అలానే ఉంటుంది. ఓకేనా? తర్వాత ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్ మరి పొసెసివ్ పోయేసరికి ఎలా అవుతుంది? మీ మైన్ అవుతుంది.
యు అజ్ అవర్ అవుతుంది, యు ఏమవుతుంది యువర్స్ అవుతుంది, దెమ్ దేర్స్ అవుతుంది, హిమ్ హీజ్ అవుతుంది, హర్ హర్స్ అవుతుంది, ఇట్ ఇట్స్ అవుతుంది. అవి ఇతర రాసినేమో పొసెసివ్ ప్రొనౌన్స్, దాన్నే కేస్ అంటారు, పొసెసివ్ కేస్ అంటారు. ఏంటి మరి ఇక్కడ మై, అవర్, యువర్, దేర్, హీజ్, అర్, ఇట్స్ ఏమైతే అండి పొసెసివ్ అడ్జెక్టివ్స్. ఓకేనా, వీటి గురించి ఒకదానికి ఎక్స్ప్లెయిన్ ఇస్తా, సెంటెన్స్ చూద్దాం. ఓకేనా, రైట్. ఇలాగ మనం సబ్జెక్ట్ ప్రొనౌన్ ఆబ్జెక్ట్ ఎలా అయిందో చూపిస్తాం. చూడండి ఇక్కడ ఇట్స్ మీ అన్న, ఇక్కడ ఇట్స్ మీ అనొచ్చు, ఇట్స్ ఐగా అనొచ్చు. ఇట్స్ మీ అని ఎప్పుడు అంటావు అంటే ఇట్స్ మీ అనేది ఏమో బ్రిటిషర్స్ మాట్లాడేది. ఓకేనా, ఓకేనా. మరి ఇట్స్ ఐ అనేది ఏంటి అమెరికన్ మాట్లాడేది. అంటే ఇక్కడ టైప్స్ ఉంటాయి, ఈ టైప్స్ ఏంటి అనేది మీరు నేర్చుకోవాలి బాగా. ఇట్స్ మీ అన్నా కరెక్టే, ఇట్స్ ఐ అన్నా కానీ కరెక్టే. ఇక్కడ నేను బాగా మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఏమైంది ఐ మీ అయింది. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్కి సబ్జెక్ట్ ఐ బెటర్ దెన్, ఐ బెటర్ దెన్ హీ బెటర్ దెన్ మీ అంటే అతను నాకంటే. ఇక్కడ చూడండి ఇదేమో హీ అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్ అయితే, మీ అనేది ఏమైంది ఇక్కడ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అండి. స్టార్ట్. రైట్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఏంటో చూద్దాం. సార్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్కి మరో పేరు ఏంటంటే ఎంపాటిక్ ప్రొనౌన్స్ అంటారు. ఏంటన్నా ఎంపాటిక్ ప్రొనౌన్స్ అంటారు. ఎంపాటిక్ ప్రొనౌన్స్ అంటే ఏంటి, ఏవైతే మనం నొక్కి చెప్తామో వాటినే ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ లేదా ఎంపాటిక్ ప్రొనౌన్స్ అని అనొచ్చు అనమాట. ఏమైంది ఇక్కడ మై సెల్ఫ్ అంటే సెల్ఫ్తో ఎండ్ అయ్యేటటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటినే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారు, లేదా వాటిని ఎంపాటిక్ ప్రొనౌన్స్ అంటారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ప్రత్యేక చెప్తున్నాం. చూసారా, మై సెల్ఫ్ అని గట్టిగా నొక్కి చెప్తున్నాం, దాన్నే ఎంపాటిక్ ప్రొనౌన్స్ అంటారు. అవర్ సెల్వ్స్ ప్లూరల్ కాబట్టి అవర్ సెల్వ్స్ అంటారు. యువర్ సెల్వ్స్, దెమ్ సెల్వ్స్, తర్వాత హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్ గానే ఉంటుంది ఇక్కడ. ఓకేనా, ఇట్ సెల్ఫ్ అంటే ఇక్కడ సింగిల్ వచ్చినప్పుడేమో సెల్ఫ్ వస్తుంది, ప్లూరల్ వచ్చినప్పుడు ఏమవుతుంది సెల్వ్స్ అని వస్తుంది. ఓకేనా, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. సింగులర్ వచ్చినప్పుడేమో సెల్ఫ్ ఓన్లీ సెల్ఫ్ వస్తుంది, ప్లూరల్ వచ్చినప్పుడు ఏమవుతుంది సెల్వ్స్ అని వస్తుంది. ఓకేనా, ఇక్కడ మనం కొన్ని మీకు ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఇక్కడ షీ స్పోక్ టు హర్ సెల్ఫ్, షీ స్పోక్ అంటే మాట్లాడింది ఎవరితోని హర్ సెల్ఫ్, ఆమంతటా ఆమె మాట్లాడింది. చూసిరా, ఆమంతటా ఆమె మాట్లాడింది కాబట్టి అక్కడ ఈ హర్ సెల్ఫ్ ఆమె రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవుతుంది, దాన్నే ఎంపాటిక్ ప్రొనౌన్స్ అని అనవచ్చు అనమాట. షీ హర్ సెల్ఫ్ డ్రోవ్ ద కార్. చూసిరా, షీ హర్ సెల్ఫ్ అంటే కారు ఆమంతటా ఆమె నడిపింది అనమాట. ఓకేనా, ఈ హర్ సెల్ఫ్ని ఏమంటారు ఇక్కడ మరి, దాన్నే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ లేదా ఎంపాటిక్ ప్రొనౌన్స్ అంటారు. ఓకేనా, మిగతా ఎన్ని టైప్స్ కానీ ఒకదాని నుంచి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలాగ మనం రిఫ్లెక్సివ్ నేర్చుకున్నాం. ఇప్పుడు రిలేటివ్ ప్రొనౌన్స్ ఏంటో నేర్చుకుందాం. రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంది, రిలేటివ్ ఎక్కడ క్వశ్చన్ ఉంది. రిలేటివ్ అంటే ఏంది, సంబంధం ఉన్నటువంటి రిలేటివ్ ప్రొనౌన్స్ అంటారు. హూ అనేది ఏంది, హూ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది, హూమ్ అనేది ఏమో ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది. ఓకేనా, చూద్దాం. ఐ మెట్ వీరు, మరి ఇక్కడ ఐ మెట్ వీరు డాష్ ఈజ్ యువర్ ఫ్రెండ్. మరి ఇక్కడ హూనా హూమా, ఒకసారి చూడండి. ఐ మెట్ వీరు హూమ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అంటారా అంటారు, హూ ఈజ్ యువర్ ఫ్రెండ్ అంటారు. ఇక్కడ క్వశ్చన్ అర్థం ఏంటంటే ఐ మెట్ వీరు, హూ ఈజ్ యువర్ ఫ్రెండ్, నేను వీరుడు కలిసిన, ఎవరైనా నా ఫ్రెండ్ కాబట్టి కలిసాను. ఓకేనా, ఇక్కడ హూ పెడితేనే దానికి సూటబుల్ వర్డ్ అనమాట. ఐ మెట్ వీరు డాష్ యూ ఇన్వైటెడ్ టు ద పార్టీ. ఇక్కడ మరి ఏమంటారు, హూనా హూమా అంటే హూ యూ ఇన్వైటెడ్ అంటారా అంటారు, హూమ్ యూ ఇన్వైటెడ్ అంటారు, హూమ్ యూ ఇన్వైటెడ్. ఇక్కడ చూసి ఇలా
ఇక్కడేమో హూ ఏమో సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చింది. హూ ఈజ్ యువర్ ఫ్రెండ్, ఇక్కడ ఇది సబ్జెక్ట్, ఇది హెల్పింగ్ వెర్బ్, అదే మెయిన్ వర్బ్ అయితే మెయిన్ వర్బ్ లేనప్పుడు ఇది ఆబ్జెక్ట్. అంటే ఒక సెంటెన్స్లో సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, ఇక్కడ ఇది ఏమైంది, ఇక్కడ హూ అనేది సబ్జెక్ట్ ప్లేస్ వచ్చింది. దీన్నే ఇక్కడ ఏమన్నారు మరి రిలేటివ్ ప్రొనౌన్ అంటారు. తర్వాత ఇక్కడ ఏం మరి ఐ మెట్ వీరు డాష్ యూ ఇన్వైటెడ్ టు ద పార్టీ, మరి ఇక్కడ హూ యూ ఇన్వైటెడ్ అంటారా, హూమ్ యూ ఇన్వైటెడ్ అంటారు. దీన్ని ఇక్కడ క్లాజ్ అని అంటారు అన్నమాట. క్లాజ్ అంటే ఏంటి, ఇక్కడ ఒక సెంటెన్స్లో సబ్జెక్టు వర్బు ఆబ్జెక్ట్ ఉన్నాయా లేవా, యూ అనేది సబ్జెక్టు, ఇన్వైటెడ్ వీటు ఇదంతా, పార్టీ అనేది ఆబ్జెక్ట్, కాబట్టి ఇది క్లాజ్ అవుతుంది అనమాట. ఇక్కడ పార్టీ ముందర దా అనేది అడ్జెక్ట్ అవుతుంది, ఎట్టయితే అనేది తర్వాత నేర్చుకుందాం, ఓకేనా. ఇక్కడ మనం ఏం పెట్టినా మనం హూ, అర్థమైందా, బాగా చూడండి. హూ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది, హూ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్ రాసి ఐ మెట్ వీరు డాష్ ఈజ్ యువర్ ఫ్రెండ్, హూ ఈజ్ యువర్ ఫ్రెండ్ అంటారు కదా, హూమ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అంటారు కదా, అలా, ఓకేనా. రైట్, ఐ మెట్ వీరు డాష్ యూ ఇన్వైటెడ్ టు ద పార్టీ, హూ ఈజ్ ఇన్వైటెడ్ అంటారు కదా, హూమ్ యూ ఇన్వైటెడ్ టు ద పార్టీ అంటారు, ఓకేనా. దాని అప్పుడప్పుడు అడ్జెక్టివ్ అనేది అవి నేర్చుకున్నాం తర్వాత, ఓకేనా. రైట్ రైట్, ఇప్పుడు మనం రిలేటివ్ ప్రొనౌన్ అయిపోయింది, రిఫ్లెక్సివ్ అయిపోయింది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ ఏంటో చూద్దాం. డిస్ట్రిబ్యూటివ్ అంటే పంచేటి, ఏం పంచుతారని చూడండి. ఎయిదర్ ఆఫ్, నెయిదర్ ఆఫ్, వన్ ఆఫ్, సమ్ ఆఫ్, ఆల్ ఆఫ్, నన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, బోత్ ఆఫ్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రాసినారండి ఎనీ వన్, ఎనీ అంటే వన్ ఆఫ్ మెనీ అంటే చాలా మందిలో ఒకళ్ళు, వన్ ఆఫ్ అంటే చాలా మందిలో ఒకళ్ళు, 1/many, నన్ ఆఫ్ అంటే 0/many అంటే అందరిలో ఎవరు లేని అర్థం, బోత్ ఆఫ్ అంటే 2/2 అంటే ఇద్దరు ఉన్నారు, ఇద్దరు అటెండ్ కావాలి. అంటే ఇక్కడ ఏంటి అర్థమైంది, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ అంటే ఇద్దరిలో ఇద్దరు వస్తున్నారు. నెయిదర్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ కమింగ్, నెయిదర్ ఆఫ్ అంటే ఎవరు రావట్లేదు అర్థం. నెయిదర్ ఆఫ్ అంటే 0 అనమాట, ఇక్కడ 0/many. ఎయిదర్ ఆఫ్ అంటే 1/many, ఓకేనా. వన్ ఆఫ్ అంటే 1/many ఇట్లా. సమ్ ఆఫ్ అంటే కొంతమంది, ఆల్ ఆఫ్ అంటే అందరు, నన్ ఆఫ్ అంటే 0/many అంటే నన్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ కమింగ్ అంటే అందరిలో ఎవరు రావట్లేదు. నన్ ఆఫ్ అంటే ఏది కాదు, 0/many. బోత్ ఆఫ్ అంటే 2 అంటే బోత్ అంటే 2 అనమాట, ఓకే. ఆల్రెడీ రాసిన బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ అంటే ఇద్దరు వస్తున్నారు. నెయిదర్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ కమింగ్ అంటే అందరూ ఎవరు రావట్లేదు అర్థం. వీటినే మనం సార్ చూడండి, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటంటే పంచేవాటిని. డిస్ట్రిబ్యూషన్ అంటే పంచడం, ఓకేనా. ఎయిదర్ ఆఫ్, నెయిదర్ ఆఫ్, వన్ ఆఫ్, సమ్ ఆఫ్, ఆల్ ఆఫ్, నన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, బోత్ ఆఫ్, వీటినే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటారు, ఓకేనా. ఇక్కడ ఆల్రెడీ రాసిన ఎనీ అంటే 1/many, వన్ అంటే 1/many, నన్ అంటే 0/many, బోత్ అంటే 2/2 అని అంట. ఇక్కడ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఇది నేర్చుకోండి, మిగతాది మరోసారి చూద్దాం. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్, డెమాన్స్ట్రేషన్ అంటే చూపించడం అనమాట. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఏంటంటే దిస్, దట్, దిస్, దట్, దీస్, దోస్, సచ్, వన్, ఈ కానీ ప్రొనౌన్స్ అవుతాయి, ఓకేనా. సచ్, వన్ కానీ ప్రొనౌన్స్ అవుతాయి, ఎలా అయితే చూద్దాం, ఓకేనా. ఏం చూడండి, దిస్, దట్, దీస్, దోస్, దిస్, దట్, దీస్, దోస్, ఓకేనా. ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్ ఏంటంటే దిస్ ఈజ్ మై బుక్, ఓకేనా. దిస్ అంటే ఏంటి ఇక్కడ ప్రొనౌన్, దట్ ఈజ్ మై బుక్, ఓకేనా. దట్ అనేది ఏంటి ఇక్కడ ప్రొనౌన్,
దీస్ ఆర్ మై బుక్స్, దోస్ ఆర్ మై బుక్స్. అలా ఇక్కడ ఇలా చెప్పాం మనం. మై అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ఎలా అవుతుంది అంటే చూడండి, ఇక్కడ చూస్తాం. దిస్ ఈజ్ మై బుక్ అన్న. ఈ మై అడ్జెక్టివ్ అవుతుందని చెప్పింది. ఇలా మనం అడ్జెక్టివ్ పొసెసివ్ అడ్జెక్టివ్ అని చెప్పాం. ఇక్కడ మై అడ్జెక్టివ్ ఏదైతే బుక్ అనేది ఏంది, ఇక్కడ నౌన్. ఓకేనా? ఈ నౌన్ ఏదైతే డిస్క్రైబ్ చేస్తుందో నౌన్ ముందు ఉన్న వాటిని అన్నింటినీ అడ్జెక్టివ్స్ అంటారు. ఓకేనా? నౌన్ ముందునే మొత్తం అడ్జెక్టివ్స్. ఇక్కడ బుక్ అనేది నౌనే కదా, మరి బుక్ ముందు ఏముంది, మై ఉంది. మై ఏమైనప్పుడు అడ్జెక్టివ్ అవుతుంది. చూసినా అర్థమైందా? వీటిని మనం ప్రొనౌన్స్ అని అంటారు. ఓకేనా? మళ్ళీ మిగతాది నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ నేర్చుకుందాం. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి, ఇంటరాగేషన్ అంటే ఏంటి, క్వశ్చన్ చేయడం. ప్రొనౌన్స్ అంటే చెప్పిన ఆల్రెడీ సబ్జెక్ట్ ప్లేస్లో ఉండేది ప్రొనౌన్స్ అంటారు. వాట్, విచ్, హూ. ఓకేనా? దీస్ ఆర్ ద ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. మరి ఇక్కడ వాట్ ఉంది. వాట్ ఈజ్ యువర్ నేమ్. వాట్ అనేది మరి ఇక్కడ ప్రొనౌన్ అవుతుంది. ఓకేనా? ఆల్రెడీ నేర్చుకున్నాం ఇంటరాగేషన్. డబ్ల్యూహెచ్ వర్డ్స్ అన్ని ఇంటరాగేషన్ కదా. డబ్ల్యూహెచ్ వర్డ్స్ అన్ని ఏమైతే ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అది, ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అది. ఓకేనా? ఇలా వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ అనేది ప్రొనౌన్ కదా ఇక్కడ. రైట్. విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్, విచ్ అనేది ప్రొనౌన్ కదా. హూ ఈజ్ హీ, అతను ఎవరు, హూ అనేది ప్రొనౌన్ కదా. అట్లా అది అర్థమైందా మీకు? ఇంటరాగేషన్ అంటే ఏంటి, డబ్ల్యూహెచ్ వర్డ్స్ అన్నీ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి. ఓకేనా? వాట్ ఉంది, తర్వాత విచ్ ఉంది, హూ ఉంది, వెన్ ఉంది, హౌ ఉంది, వేర్ ఉంది. ఓకేనా? ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. చెప్పిన మీకు ఆల్రెడీ. వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ అనేది ఇంటరాగేటివ్ ప్రొనౌన్. విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్, ఇక్కడ విచ్ అనేది ఇంటరాగేటివ్ ప్రొనౌన్. హూ ఈజ్ హీ, హూ అనేది ఇక్కడ ఏమవుతుంది, ఇంటరాగేటివ్ ప్రొనౌన్. లాస్ట్ వన్ ఉంటుంది, అది నేర్చుకుంటే ప్రొనౌన్స్ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్ వన్ ఎక్స్క్లామేటరీ ప్రొనౌన్స్. ఎక్స్క్లామేటరీ ప్రొనౌన్ అంటే ఏంటంటే ఏం లేదు, ఇక్కడ మనకి ఆశ్చర్యాన్ని అంటే సర్ప్రైజ్ ఇచ్చేటటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ ఎక్స్క్లామేటరీ ప్రొనౌన్ అంటారు. ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్కి వాట్ ఎక్స్క్లామేటరీ పెట్టాలి. ఏంటి, యూ డోంట్ నో ధోని. ఏంది, నీకు ధోని తెలవదా అని మనం ఆశ్చర్యంగా అడుగుతాం చూసారా. వాట్, యూ డోంట్ నో ధోని. అలా నెక్స్ట్ వాట్ ఏ క్యాచ్. వాట్ ఏ క్యాచ్. వాట్ అంటే సర్ప్రైజ్గా. ఎక్స్క్లామేటరీ అంటే ఏంది, సర్ప్రైజ్గా అంటే అప్పట్లో ఏదైనా ఆశ్చర్యంగా అడుగుతాం చూసారా, వాటిని ఎక్స్క్లామేటరీ అంటారు. నెక్స్ట్ ఏంటి, వాట్ she has got the job. అంటే ఇక్కడ మనం ఏదైతే ఎక్స్క్లామేటరీ ఆశ్చర్యంగా అడుగుతామో వాటినే ఎక్స్క్లామేటరీ ప్రొనౌన్ అంటారు. ఇక్కడ చూసారా, వాట్ అనేది ఏమైంది, ఎక్స్క్లామేటరీ ప్రొనౌన్ అనేది. వాట్, యూ డోంట్ నో ధోని. మనం అప్పుడప్పుడు వాట్ ఏంది, నీకు తెలియదా ధోని అంటారు చూసారా. వాట్ ఏ క్యాచ్ అంటారు కదా. అలా వాట్ she has got ఏంది, ఆమె జాబ్ కొట్టేదా ఆశ్చర్యంగా అలా అడిగే వాటిని ఎక్స్క్లామేటరీ ప్రొనౌన్స్ అంటారు. ఓకేనా? మనకి ఇంతటితోనే ప్రొనౌన్స్ అయిపోయినాయి. మనం ఈ మంచిగా నేర్చుకుంటే మనకి ఏ క్వశ్చన్ వచ్చినా కానీ ఈజీగా ఆన్సర్ చేయగలము. మన ఛానల్ అందరూ ఫాలో కాండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అందరికీ అందులో ఉన్నటువంటి వాటికి కమెంట్ చేయండి. మన ఛానల్ నేమ్ తెలుసు కదా మీకు, రైట్ చేయండి. మన ఛానల్ నేమ్ ఏంటి, ఫండమెంటల్స్. ఓకేనా? లేదా కేవిఎస్ ఇంగ్లీష్ అకాడమీ అని కొట్టండి. మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ కొడితే మీకు మన ఛానల్ వస్తుంది. అందరికీ షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని విషయాల కోసం మీకు అన్నీ మీకు గ్రామర్లో ఏ టాపిక్ ఉన్నా కానీ ప్రతి ఒక్కటి అప్లోడ్ చేస్తా. ఈజీగా థర్డ్ టు సింగిల్ ఎంపీతోనే నేర్చుకోండి, పైసలు అవసరం లేదు. దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్.